రైతులకు ఒక తీపి కబురు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రైతులకు సంబంధించి మరో తీపి కబురు ఖాతాల్లో 20,500 కోట్ల రూపాయలు జమైనాయట. పీఎం కిసాన్ యోజనకు సంబంధించిన నిధులు. సో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే రైతు బంధు అని గతంలో అండ్ రైతు భరోసా అని ఇప్పుడు ఎట్లయితే ఇస్తున్నారో కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ యోజన అనే ఒక కొత్త పథకం పెట్టింది. ఇప్పటికే 19 విడతలు వేసింది. నిన్న 20వ విడత కూడా పీఎం కిసాన్ యోజనకు సంబంధించిన నిధులు జమైనాయట. దేశంలో చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించి వారి జీవనోపాధిని మెరుగుపరచడం, వ్యవసాయ అవసరాలకు మద్దతునివ్వడం పీఎం కిసాన్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద రైతులకు ఏటా 6,000 రూపాయలు, సంవత్సరానికి 6,000 ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. దాన్ని 3 వాయిదాలలో కేంద్ర ప్రభుత్వం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ ఇస్తుంది. అంటే 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, 2,000 ఒకసారి. సో ఇప్పటికే 19 విడతల నగదు జమ చేసిన సర్కార్ ఇవాళ 20వ విడత పీఎం కిసాన్ నిధులను జమ చేసింది. ప్రస్తుతం వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నిధులను ఇవాళ విడుదల చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రైతుల ఖాతాలో నిధులు జమ అయినట్లుగా తెలుస్తోంది. 20వ విడత నిధుల విడుదలలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 9.7 కోట్ల మంది బ్యాంకు ఖాతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు 20,500 కోట్ల రూపాయలు జమ చేశారట. సో పీఎం కిసాన్ యోజన పథకం డబ్బులు రైతుల ఖాతాలో వడ్డీయో లేదో అని, సో పీఎం కిసాన్ యోజన మీ అకౌంట్లో వడ్డీయో లేదో చెక్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ https:/pmkisan.gov.in వెళ్ళాలని అధికారులు అయితే సూచించారు. సో ఈ వెబ్సైట్లోకి పోతే ఇవి వస్తే మొత్తానికి 20,500 కోట్ల రూపాయల పీఎం కిసాన్ యోజన డబ్బులు అయితే రైతుల అకౌంట్లో పడ్డాయట. పడ్డాయో లేదో తెలుసుకోవాలనుకుంటే అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in పోతే ఆ డబ్బులు పడ్డాయో లేదో కూడా తెలుస్తాయి. అండ్ ఒకటి గుర్తు మన ఈ రైతులకు సంబంధించి అన్ని విషయాలు లెక్కలకు రావాలి. పీఎం కిసాన్ యోజన డబ్బులు కూడా వాడాలి, ఎట్లాంటి ఇబ్బందులు ఉండద్దు అంటే ఆ పీఎం విశిష్ట కార్డ్ నంబర్ అని ఒకటి అలాట్ చేస్తారు. చాలామంది అలాట్ చేసుకున్న వాళ్ళు ఆ నంబర్ గుర్తింపు సంఖ్య పొందడం లేవన్న రైతులు ఉంటే మీ దగ్గరలో వ్యవసాయ విస్తరణాధికారి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయి ఈ కేంద్ర ప్రభుత్వం ఏదో సెంట్రల్ సర్కార్ ఏమో ఎత్తుందట కదా నంబర్లు అవి సారా అని పాస్బుక్లు తీసుకొని పోయి వాళ్ళు ఆ నంబర్ అలాట్ చేస్తారు. దాంతో మీకు అన్నీ కూడా